నిజం నిలకడ మీదే తెలుస్తుంది. ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయంలో విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో దాసరి సుధా, తాటివర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నకి ద్వారా రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారని వీళ్ళు ప్రశ్నేశారు బాబు ప్రభుత్వాన్ని. వడ్డీ లేని రుణాలు అమలు చేయడం అవుతున్నది అని చెప్పింది ప్రభుత్వం. అలాగే అయితే 2024 జూన్ నుండి ఇప్పటి వరకు ఈ పథకం కింద ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధుల మొత్తం ఎంత అని ప్రశ్నించారు. అయితే 2024-25 కోసం బడ్జెట్లో 950 కోట్లను సమకూర్చాం అన్నటువంటిది ప్రభుత్వం చెప్పింది. అంటే ఎంత ఇచ్చారన్నది ఈరు పూర్తయితే కానీ తెలియదు. 2019-24 కాలంలో పథకం కొరకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు మొత్తం ఎంత, ఆ వివరాలు ఏంటి అని అడిగారు. అంటే జగన్ హయాంలో ఎంత ఇచ్చారు అన్నట్టు. దానికి 2019-20 మధ్యన 975 కోట్లు, 2021లో 862 కోట్లు, 21-22లో 954 కోట్లు, 22-23లో 748 కోట్లు, 23-24లో ఏమీ ఇవ్వలేదు ఇంకా. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, లేదా అంతకుముందు ఉన్నట్టు జగన్ ప్రభుత్వం అయినా 6 నెలల్లో ఇవ్వలేదు. మొత్తం 3541 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకం అన్నమాట. దీనికి సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చినాయి ఇప్పుడు.